కొడుకులకు తల్లి అంటే ఇష్టం, బిడ్డలకు తండ్రి అంటే ఇష్టం. పిల్లలను తల్లి కడుపులో పెట్టుకొని చూసుకుంటే తండ్రి భుజాల మీద మోస్తాడు, అనుక్షణం కంటికి పాప లెక్క కాపుతాడు. ఇక గట్ల చూసుకున్న గిల్ల తండ్రి 6 ఏళ్ల కింద క్యాల్ తప్పిపోయిండట. ఇప్పుడు ఆ తప్పిపోయిన తండ్రిని చూసిన ఈ బిడ్డలు ఎంత సంబరపడుతుండ్రో చూస్తుంటేనే కళ్ళల్లో నీళ్ళు ఆగుతలేవు పోండ్రి. ఆస్తిపాస్తుల కోసము తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలికి వదిలేసిన సంఘటనలు ఎన్నో చూస్తాం కదా. అయితే 6 ఏళ్ల క్రితము మతిస్థిమితం లేకుండా తప్పిపోయిన తండ్రి 6 ఏళ్ల తర్వాత ఉన్నట్టుండి తన కళ్ళ ముందట ప్రత్యక్షమైతే ఎట్లుంటది? ఇక ఆనందానికి అవధులు లేకుండా పోతుంది కదా. ఇగో గా సంఘటనే ఈ వీడియో అన్నట్టు ఈ సెల్లన్లు కనబడతాండ్రు కదా. ఇగో ఎదురుగున్నది ఇలా బాపు మతిస్థిమితం కోల్పోయి 6 ఏళ్ల కిందట తప్పిపోయిందట. తెలిసినోళ్ళ ఇండ్లల్లా చుట్టాల ఇండ్లల్లా ఎతికి ఎక్కడ లేకపోయేసరికి యాస్టకొచ్చి ఇక ఎక్కడ పోయిండో ఏమైందో అని చెప్పేసి ఏడిసి ఇక ఊకున్నారట. అయితే ఈ చెల్లెళ్ళు ఆయన నాయనను మర్చిపోకుండా మా నాయన లెక్క తప్పిపోయిన వాళ్ళకు ఈ అనాథాశ్రమాలల్లో భోజనం పెడితే ఏదో రోజు మా నాయన రాకపోతాడనే ఆశతోని ఈ చెల్లెళ్లకు వీలు దొరికినప్పుడల్లా ఏదో ఒక అనాథాశ్రమంకు పోయి అక్కడ ఉన్న అనాథలకు భోజనం పెట్టి వచ్చే అలవాటు అయిందన్నట్టుగా. అయితే అదే క్రమంలో హైదరాబాద్లో ఉన్న మాతృదేవోభవ అనాథాశ్రమంకు పోయి అక్కడ భోజనం వడ్డించే క్రమంలో అక్కడ ఉన్న అనాథలల్లా సడన్ గా వాళ్ళ బాబు కూడా కనిపించే వరకల్లా ఇక వీళ్ళు చేసిన పుణ్యం ఉత్తగానే పోలేదని చెప్పి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అయితే వాళ్ళ బాబు మాత్రం వీళ్ళని గుర్తుపట్టలే, ఎందుకంటే మతిస్థిమితం కోల్పోయి 6 ఏళ్ళు అవుతుంది కాబట్టి పిల్లలను గుర్తుపట్టపోయే వరకల్లా అతి కష్టం మీద బాపు మేము నీ పిల్లలమని చెప్పి చాలాసేపు బతిలాడి అక్కడున్న ఆశ్రమంలతో కూడా మాట్లాడి వాళ్ళ బాపును వాళ్ళ ఇంటికి తీసుకొని పోయినరు. చూసిన ఆరులా పోతే పోయింది తీయగా మా బాపు ఎక్కడ పోయిండో అనుకొని ఊకోకుండా మా బాపు తప్పిపోయి ఎక్కడున్నాడో ఏమో అని మాకు అందుబాటులో ఉన్న అనాథాశ్రమాలలో మేము ఇక్కడ బువ్వ పెడితే మా బాపు ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడనే ఆలోచనతోని వీళ్ళు చేసిన మంచి ఆలోచనే ఈరోజు వీళ్ళ బాపుని వీళ్ళ చెంత చేర్చిందని అనుకుంటానికి ఈ వీడియో చూసిన జనాలు.